అందమైన స్వర్ణాభరణాల నిలయం, అమూల్యమైన వజ్రాభరణాల ప్రపంచం, ఆకర్షణీయమైన లైట్ వెయిట్ డిజైన్ల నుండి అబ్బురపరిచే వివాహ ఆభరణాల వరకు అరుదైన డిజైన్లతో, అంతులేని కలెక్షన్లతో మీ హృదయాలను కొళ్లగొట్టడానికి వస్తోంది ఒక మాయా ప్రపంచం. ఏప్రిల్ 27వ తేదీన మన ఒంగోలులో బ్రహ్మాండంగా ప్రారంభం కానుంది మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూమ్. మేలిన బంగారంతో రూపొందిన అపురూప హస్తకళలతో మిమ్మల్ని ఆహ్వానిస్తోంది మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్, కర్నూల్ రోడ్, ఒంగోల్. ఫోన్ 8714602523. కిమ్స్ హాస్పిటల్ ఒంగోలు అన్ని రకాల కంటి సమస్యలకు కార్పొరేట్ వైద్య సేవలు. కంటి సంబంధిత ప్రఖ్యాత కంటి వైద్య నిపుణులు డాక్టర్ ఎం నాగాంజనేయులు ఎంబీబీఎస్ ఎంఎస్ ఆప్థాలమాలజీ, కన్సల్టెంట్ ఆప్థాలమాలజిస్ట్, ఫాకో అండ్ ఆక్యులోప్లాస్టీ సర్జన్. ఫెలోషిప్ ఇన్ శంకర ఐ హాస్పిటల్, మధురై కృష్ణన్ కోవ్లీ గారిచే మన కిమ్స్ హాస్పిటల్లో వైద్య సేవలు. శుక్లమునకు కుట్లు లేకుండా అధునాతన ఫాకో మిషన్ ద్వారా తొలగించుట మరియు అద్దం అమర్చుట, కంటి మీద పొర తొలగించి గ్రాఫ్ట్ అమర్చుట, అధునాతన ఆపరేషన్ చేయుట, నీటి కాసులు, గ్లకోమా పరీక్షలు మరియు ట్రీట్మెంట్. శుక్లం తర్వాత అద్దం వెనుక వచ్చు పొరకు యాగ్ లేజర్ ద్వారా తొలగించుట. షుగర్, బీపీ వలన కంటి నరాల్లో వచ్చు వ్యాధులు మరియు కంటి నరముల వ్యాధులకు ప్రతి 3వ, 4వ ఆదివారం రెటీనా స్పెషలిస్ట్ ద్వారా వైద్యం. ముందుగా అపాయింట్మెంట్ తీసుకునివలెను. కళ్లజోడు అన్ని రేట్లలో, అందుబాటు ధరల్లో మరియు అధునాతన అద్దములు లభించును. శుక్లముల ఆపరేషన్లు అందరికీ అందుబాటులో ప్యాకేజీలు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, రిటైర్ అయిన వారికి, వారి కుటుంబ సభ్యులకు కంటి వైద్య చికిత్సలు క్యాష్లెస్ పద్ధతిలో అందించబడును. తెల్ల కార్డ్ కలిగిన వారికి వైఎస్ఆర్ వైద్య సేవా పథకం, స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగులకు ఈహెచ్ఎస్, వర్కింగ్ జర్నలిస్ట్ కు డబ్ల్యూహెచ్ఎస్ పథకం ద్వారా ఉచిత వైద్య సేవలు అందించబడును. బిఎస్ఎన్ఎల్ ఆరోగ్య భద్రత ఉన్నవారికి ఆ స్కీమ్ లో కంటి ఆపరేషన్లు చేయబడును. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి. కిమ్స్ కృష్ణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లిమిటెడ్, నార్త్ బైపాస్ రోడ్, NH5, అగ్రికల్చరల్ మార్కెట్ యార్డ్ వెనుక, ఒంగోలు. ముందుగా ముఖ్యాంశాలు. దళిత మంత్రులపై చిన్న చూపు తగదు, టీడీపీ నాయకులు ధ్వజం. సమాజానికి సోషల్ ఎంతో అవసరం, జన విజ్ఞాన వేదిక రాష్ట్ర నాయకులు బ్రహ్మారెడ్డి. దేశీయ వస్త్ర ఉత్పత్తులను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాల అవసరం ఉందని నగర మేయర్ గంగాడ సుజాత అన్నారు. స్థానిక కాపు కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన శ్రీ ఉషోదయ చేనేత హస్తకళ మేళను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చేనేతలకు ప్రభుత్వం ఎన్నో రాయితీలు కల్పిస్తుందని, దానితో పాటు ప్రజలు కూడా వారి వంతు ప్రోత్సాహాన్ని చేనేతకు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు చెనిగరం కిషోర్ తదితరులు పాల్గొన్నారు.
ఉంటుంది. అలాగే రాబోయే తరాల వాడికి కూడా మనం తెలియజేసే విధంగా ఉంటుంది కనుక మరి ప్రతి ఒక్కరు వచ్చి యొక్క కళ్యాణ మండపానికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా సందర్శించి మనకు ఉపయోగపడమని వాడు కొనుక్కొని యొక్క వీళ్ళకి మంచి వ్యాపారాన్ని అందించే విధంగా ముందుకు వెళ్ళాలని, అలాగే ప్రస్తుత సమాజానికి సోషలిజానికి ఎంతో అవసరమని ప్రముఖ వైద్యులు జన విజ్ఞాన వేదిక రాష్ట్ర నాయకులు బ్రహ్మారెడ్డి అన్నారు. ఆసరా సంస్థ ఆధ్వర్యంలో సివిఎన్ రీడింగ్ రూమ్ ఆవరణలో చిడిపోతు వెంకటేశ్వర అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. శక్తి కొలది పని, అవసరాన్ని బట్టి పంపకం, దాని అర్థం అది. నేను కొత్తగా అనేది ఏంది, ఆ రాసిన వాళ్ళే రాసి పెట్టారుగా. మీకు నచ్చదా ఇదంతా? నచ్చకపోతే సామ్యవాదాన్ని ఎత్తేస్తారా? మీరు తీసేయలేరు దాన్ని. ఆల్రెడీ ఇప్పటికే సమాజంలో కొన్ని లెవెల్స్లో అమలు జరుగుతూ ఉంది. కొత్త దాన్ని మాట్లాడడం లేదు. నీ చెయ్యి దగ్గరికి వస్తే ఇందులో సోషలిజం ఉంది, కమ్యూనిజం ఉంది, రెండు ఉన్నాయి. శక్తి కొలది వేళ్ళు పనిచేస్తున్నాయి. అవసరాన్ని బట్టి పంపకం జరిగింది సోషలిజం. కమ్యూనిజం పనిని బట్టి రక్తం సప్లై జరుగుతూ ఉంది సోషలిజం. ఎక్కడికి తప్పించుకొని పోతారు మీరు? ఈ పదాల్లోంచి మీరు తప్పించుకొని పోలేరు. కాకపోతే మీరు చేయగలిగింది ఒకటే, ఏంటంటే అసలు ఇలాంటి పదాలు రాజ్యాంగంలో రాసినారు జనానికి తెలియకుండా ఉంచగలరు కొంతకాలం. జనానికి అర్థాలు తెలియకుండా దాచిపెట్టగలరు మరి కొంతకాలం. ఎల్కాలం మీరు వీటిని దాచిపెట్టలేరు. ఇది నేను పరిపాలకులకు చెప్తున్నా. సంపదని సృష్టించేది ఇండస్ట్రియలిస్టులు, సాగుకారులని చెప్తున్నాడు ప్రధానమంత్రి. సంపదను సృష్టించేది శ్రమ చేసేవాడు. అది సులభంగా అర్థం కావాలంటే ఒక పెద్ద రోడ్డు పక్కన చింత చెట్టు కింద ఒక అమ్మాయి ఇంత చింత చిగురు కోసి కుప్ప పెట్టుకొని ఉంది. ఆ దారిన పోతున్న ఒక టీచరు, ఈ కుప్ప ఖరీదు ఎంత విలువ వచ్చిందో చెప్పండి. చెట్టు మీద ఉన్న చింత చిగురు, చెట్టు కింద ఉన్న చింత చిగురు రెండు ఒకటేగా. పప్పులు వేసుకోవచ్చు, పచ్చళ్ళు వేసుకోవచ్చు, చింతపండు వేసుకొని దంచుకొని తినొచ్చు, రెండు ఒకటే. అది పైన ఉంది, ఇది కింద ఉంది. పైన చింత చిగురికి ఏమొచ్చి కలిస్తే దానికి 10 రూపాయలు వచ్చి కలిసినాయి. ఆ అమ్మాయి శ్రమ వచ్చి కలిస్తే ఈరోజు ఈ క్షణములో మన ఒంటి మీద కొన్ని 100 వస్తువులు ఉన్నాయి. ప్రతి వస్తువు శ్రమలోంచి వచ్చింది. నిద్రలేసినప్పటి నుంచి తిరిగి రేపు నిద్రలేసేదాకా 24 గంటల్లో కొన్ని 100 వస్తువులు వాడుకుంటున్నాం. ప్రతి ఒక్కటి మానవుడి శ్రమలోంచి వచ్చింది. మానవ శ్రమ లేకపోతే మానవ మనుగడే లేదు. అది శ్రమ యొక్క విలువ. సావుకారులు కాదు సంపద సృష్టించేది, శ్రమ చేసేటోడు. ఈ విషయాన్ని మన పిల్లలకి చెప్తున్నామా? అసలు మన పిల్లలకి తెలుసా? ఒంగోలులోని ప్రముఖ ఉపాస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో శివకుర్తి మండలంలోని దేవరపాలెం గ్రామం నందు ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించినట్లు హాస్పిటల్ డైరెక్టర్, ప్రముఖ మోకాల మార్పిడి శస్త్రచికిత్స వైద్య నిపుణులు డాక్టర్ ప్రకాశ్ చావ్లా తెలిపారు. ఈ వైద్య శిబిరం నందు 350 మంది పేషెంట్లకు వైద్య సేవలు అందించడం జరిగిందని, వైద్య శిబిరంలో ఉచితంగా బీపీ, షుగర్ పరీక్షలు మరియు ఉచితంగా మందులు అందించడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఆంజనేయ రెడ్డి, హాస్పిటల్ చీఫ్ జనరల్ మేనేజర్ సాతులూరి నరసింహమూర్తి, ఈ వైద్య శిబిరం నందు డాక్టర్ పవన్ కుమార్, మెడికల్ క్యాంప్ ఆర్గనైజర్ దాసరి శంకర్ మరియు వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ఒంగోలులోని జరిగిన ముఖ్యమంత్రి పర్యటనలో ఎస్సీ మంత్రుల పట్ల చిన్న చూపు చూడటాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు ఖండించారు. పార్టీ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. మంత్రివర్గంలో స్థానం సంపాదించుకోకుండా ఈ జిల్లాకు వస్తున్నప్పుడు 1000-1500 కార్లు అంటున్నారు వాళ్ళే.
ఎందుకయ్యి అన్ని కార్లు? మీ జిల్లాకు వచ్చేది నీ నియోజకవర్గం రావటానికి ఇన్ని కార్లతో స్వాగతం పలకాలా మీకు? ప్రజల గుండెల్లో ఉండాలి, కారుల్లో లేదు అభిమానము. ఎన్ని కార్లు పెట్టితే అన్ని కార్లకి అభిమానం ఉండాలంటే రేపు 2024లో చూపిస్తారా జనం? నువ్వు ఎన్ని కార్లు పెట్టుకున్నా అందరికీ తెలుసు, జనానికి ప్రజలకు తెలుసు ఎవరు ఏం చేశారు, ఎవరు ఎక్కడ ఏం సంపాదించుకున్నారు, ఎవరికి ఏం బుద్ధి చెప్పాలనేది ప్రజలు ఆలోచిస్తున్నారు. ఈరోజు మీ ప్యాకెట్లకు రావచ్చు, 200 రూపాయలకి జనానికి రావచ్చు. ఇది వాపంత బలుపు అని మీరు చెప్పుకోవచ్చు, కానీ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. మీరు ఊహలన్నీ చాలా తప్పు. అలాగే నిన్న ముఖ్యమంత్రి గారి సభలో ముఖ్యంగా ఒక పాయింట్, దళిత మంత్రి మరి 300 యూనిట్లు కాల్చుకుంటే అమ్మఒడి కట్ అన్నారు. మీరు ఆ రకంగా ఏ పథకం కూడా కరెక్ట్గా మీరు చేయలేకపోతున్నారు. అభివృద్ధి కార్యక్రమం అనేది చాలా అధ్వాన్నంగా జరిగిపోతుంది. దయచేసి గుర్తుపెట్టుకోండి, రేపు రాబోయే రోజుల్లో 2024లో చంద్రబాబు నాయుడు కోసం జనం ఎదురు చూస్తున్నారు. ఈ ఒంగోలు నియోజకవర్గంలో జనార్దన్ గారికి ఓటెయ్యకపోవటం అసలు ఎలాంటి తప్పు చేసావని ఈరోజు బాధపడిపోతున్నారు ప్రజలు. ఇంత అభివృద్ధి ప్రదాత, ఇన్ని రోడ్లు, ఇన్ని బ్రిడ్జెస్, మరి ఇన్ని కాలువలు, సైడ్ కాలువలు తీపిచ్చిన ఒక జనార్దన్కి మనం ఎందుకు వేయలేకపోయావా? కళ్ళు మూసుకొనిపోయి మనం తప్పు చేసామని ఈరోజు ఒంగోలు ప్రజలు అల్లాడుతున్నారు. ఈవెన్ కొత్తపట్నం మండలంలో కూడా 250 కోట్ల రూపాయలతోటి కొత్తపట్నం మండలంలో రోడ్లు కావచ్చు, బ్రిడ్జులు కావచ్చు, కల్వర్ట్లు కావచ్చు తీర్చిదిద్దాడు. ఇవాళ వర్షం వస్తే అటు పోయి ఇటు రావడానికి చాలా ఈజీగా ఉంది. అది వరకు వర్షం వస్తే మేము ఉన్నాము, ఇటోళ్ళు ఇటే అటోళ్ళు అటే. ఒంగోలు పోయిన వాళ్ళు మళ్ళీ కొత్తపట్నం వస్తారనే నమ్మకం లేదు. వర్షం వచ్చే రోజుల్లో నల్లవాగు గందరగోళంగా ఉండేది. అలాంటి 2 సంవత్సరాల్లో ఎస్ఎల్ని మాల కార్పొరేషన్ సపరేట్ చేశారు, మాది కార్పొరేషన్ సపరేట్ చేశారు, రెల్లి కార్పొరేషన్. అంటే ఒక కులంలోనే ఇన్ని తెగల్ని విడదీసి పరిపాలించారు. అంటే కేవలం రాజకీయ పదవులు, నామినేటెడ్ పోస్టులు. మన కనకారావు గారికి మాది కార్పొరేషను, ఆమె ఎవరో ఇంకొక మా లేడీకి ఒక మాల కార్పొరేషను. ఏందండి అసలు ఈ కార్పొరేషన్లో వాళ్ళు ఎక్కడ పని చేస్తున్నారు? కార్పొరేషన్లో డబ్బులే, నువ్వు డబ్బులు కేటాయించకుండా నువ్వు ఎన్ని కార్పొరేషన్లు పెట్టితే ఏం సుఖం ఇది? దయచేసి చెప్తున్నాము, ఎస్సీలు కానీ మర్చిపోతే మీకు పుట్టగతులు ఉండవు. రేపు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఇచ్చాడు, ఇల్లు ఇచ్చాడు కానీ తాళాలు ఇలా, ఇల్లు అయితే ఇచ్చాడు, తాళాలు ఇలా, ఇది మీ ఇల్లు అన్నాడు. తాళాలు ఇచ్చే పరిస్థితుల్లో లేడు. ఎందుకంటే ఆయన పేరుకి మీరు ఇది రాని ఇల్లు అంటున్నాడు. ఆ ఇళ్లల్లో వాళ్ళకి పనిచ్చేది లేదు, వాళ్ళ చేత పని చేయించేది లేదు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీసు ఏదో 52-60 దరిదాపుల ఈ కార్పొరేషన్లు చైర్మన్లు చేశాడు. నిధులు లేవు. ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు ఏమైనాయో తెలియదు. ఎస్సీ ఎస్టీలకి బెస్ట్ స్కూల్ ఆపర్చునిటీ ఉండేది. ఆ బెస్ట్ స్కూల్స్ ఎటు పోయినాయో, పేద విద్యార్థులు చదువుకోవటానికి ఫ్రీ చదువులు, కార్పొరేట్ చదువుని ఈ దళిత ఎస్సీ ఎస్టీలకి ఏర్పాటు చేశాడు చంద్రబాబు నాయుడు గారు. సరే, ఇవన్నీ తెలుగుదేశం ప్రభుత్వంలో చాలా చక్కగా జరిగినాయి. ఇటు చూస్తేనేమో ఒక మినిస్టర్ గారు అక్కడ అసలు అమరావతి అంతా సమాధులు, శ్మశానం అంటాడు. ఆ మినిస్టర్లు ఆడే ఉంటారు. శ్మశానంలో ఉండేది కాటి కాపర్లు అనుకుంటున్నాను నేను. శ్మశానంలో ఉండేది మినిస్టర్లు, ప్రజలు ఉండరు కదా, కాటి కాపర్లు ఉంటారు, శవాలను కాలుస్తూ ఉంటారు అక్కడ. సరే, ఇది ఓకే. దళితులకి బడుగు బలహీన వర్గాలకి మా ప్రభుత్వం పెద్దపేట వేసింది అంటున్నారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ఒక దళితుడిని ముఖ్యమంత్రిగా చేయమని మేము కోరుతున్నాం. చేయండి 2 ఏళ్ళు. దళితుల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం చేస్తానంటున్నారు. ఈ బడుగు బలహీన వర్గాల కోసమే మీరు తప్పుకొని ఒక దళితుడిని ముఖ్యమంత్రిగా చేయండి, అప్పుడు మేము అప్రిషియేట్ చేస్తాం. మీరు చేసింది ఏమీ లేదు, 0 వడ్డీ అంటారు, గుండు 0 చూపిస్తారు. ఆ రోజుల్లో నాడు ముద్దులు, నేడు గుద్దులు, ఈరోజు బాదుడే బాదుడు.
కరెంటు ఛార్జీలు, బస్ ఛార్జీలు, చెత్త పన్ను, సరుకులు, నిత్యావసర సరుకుల పైన విపరీతం. ఆ రోజున 65 రూపాయలు పెట్టి నూనె కొంటే ఈరోజు 150 రూపాయల దాకా అవుతుంది సరుకులు. నువ్వు ఇచ్చేది 10,000 ఇస్తున్నావు, ఆ 10,000 కొంతమందికే ఇస్తున్నావు. ఆ 10,000 ఎట్టబోతున్నాయి. ఈ పిచ్చి జనం తెలియక ప్రజలు. మహిళలకి నేను అన్నీ చేశాను అంటున్నావు, ఏం చేసావో మీరు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోమంటున్నా. అసలు ఈ డాక్రా గ్రూపుల సృష్టికర్త విజన్ గల్లా హీరో నారా చంద్రబాబు నాయుడు గారు ఆ సంగతి మర్చిపోయి నేను 0 వడ్డీలు ఇచ్చాను, ఏమీ లేని రుణాలు ఇచ్చాను అంటూ జనం కూడా మీరు సప్పట్లు కొట్టమంటే ఎందుకు కొట్టాలో అర్థం కాక టక కొట్టడం మొదలైంది. కామెడీగా ఉంది. మీరు ముందు సబ్జెక్టు మీద, రాష్ట్ర పరిపాలన మీద ఇంకైనా ఆలోచించుకొని మాట్లాడితే చాలా బాగుంటుంది. చాలా మంది కూడా ఒంగోలులో ఏం అభివృద్ధి జరుగుతుందంటే కార్టూన్ లాగా నవ్వుతున్నారు జనం. అది ఆలోచించుకోవాలి. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ ఎవరైనా సరే ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకి మేము ఎంతో చేసామంటున్నాం. ఏం చేశారండి? ఏం చేశారు చెప్పండి. ఈ రాష్ట్రానికి హోంశాఖ మినిస్టర్గా సుచరిత గారికి ఇచ్చారు. సుచరిత గారు ఎప్పుడన్నా జిల్లాలు పర్యటన చేసిందా హోంశాఖ మీద? అదే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు హోంశాఖ కానీ లేకపోతే ఎస్సీ కార్పొరేషన్ శాఖలు కానీ ఇస్తే అసలు ఆయన సంబంధం లేకుండా ఎక్కడ పడితే అక్కడ నిధులు దొర్లిచ్చి పేదలకు పంచిన పార్టీ ఏదన్నా ఉందంటే ఆ రోజు మా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారే. అసలు సబ్జెక్ట్ లేకుండా మీరు వచ్చి సభ మీద నుంచొని ఒక్క దళితుడినన్న మీ సభ మీద మాట్లాడిచ్చారా? మీ దళితులు మా కళ్ళ ముందలే ప్రకాశం జిల్లా ఒంగోలు నియోజకవర్గంలో మీరుండి దళితులకు ఎంతో చేశారంటున్నావు. అసలు దళిత మినిస్టర్నే మాట్లాడకపోతే మీరు దళితులకు చేసింది ఏందని ఈ సభాముఖంగా మిమ్మల్ని తెలుగుదేశం పార్టీ తరఫున ప్రశ్నిస్తున్నా. అంతేకాకుండా ఈ రాష్ట్రంలో అనేకమైన అభివృద్ధి చంద్రబాబు గారు చేస్తే మీరు ఈ రోజుకి ఒక్క తట్ట మట్టి కానీ బుట్ట మట్టి కానీ వేయకుండా నేను ఎన్నో చేశాను, అమెరికా లాగా నేను చేద్దాం అనుకుంటే శ్రీలంక లాగా చంద్రబాబు అనుకుంటున్నారన్నారు. మీరు మీ ఒంగోలు నగరంలోని రామ్నగర్ విద్యుత్ శాఖ కార్యాలయం ఎదుట నూతనంగా ఏర్పాటు చేసిన మద్రాస్ ప్రీమియం కాఫీ సెంటర్ను ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత ప్రారంభించారు. కార్యక్రమానికి విచ్చేసిన మేయర్కు నిర్వాహకులు కోట కాశీరాం, పాలెం సురేష్లు స్వాగతం పలికారు. అనంతరం రిబ్బన్ కట్ చేసి కాఫీ సెంటర్ను మేయర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ గంగాడ సుజాత మాట్లాడుతూ పట్టణ ప్రజలకు రుచికరమైన కాఫీను అందించడానికి నూతనంగా ఏర్పాటు చేసిన మద్రాస్ ప్రీమియం కాఫీ సెంటర్ దినదిన అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. నిర్వాహకులు మాట్లాడుతూ మద్రాస్, బెంగళూరు ప్రాంతాలకు చెందిన కాఫీ సెంటర్ను ఒంగోలు ప్రాంత ప్రజలకు అందించడం తీసుకురావడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ చింతపల్లి గోపీచంద్, శివాజీ, కొక్కిరాల సంజీవ్ కుమార్, కొల్లా నారాయణ తదితరులు పాల్గొన్నారు. రామ్నగర్ పవర్ ఆఫీస్ ఎదురుగా మద్రాస్ కాఫీ షాపు, మరి ఇక్కడ గౌరవ కార్పొరేటరు గోపి గారు, అలాగే మరి నా చేతుల మీదుగా కాశీ గారు, సురేష్ గారు ఓనర్స్ అండి, వాళ్ళ ద్వారాగా మరి యొక్క కాఫీ షాప్ అనేది ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మద్రాస్ ప్రీమియం కాఫీ అనేది ఇప్పుడు అందరికీ కూడా అదొక ట్రెండ్, అదొక బ్రాండ్. ఇప్పుడు మన ఒంగోలులోనే కుంభకోణం అని మద్రాస్ కాఫీలు అన్నీ చాలా ఫేమస్ అయినాయి. అందరికీ ఉదయం లేవంగానే కాఫీ ప్రియులంతా కాఫీ తాగకుండా వాళ్ళ ఒక అడుగు కూడా ముందుకు వెళ్ళిన పరిస్థితి. ఇప్పుడు మనకి రోజు రోజుకి కూడా అందరికీ కూడా కాఫీ అనేది ఒక అలవాటు అయిపోయింది. ఈ రోజున ఇక్కడ ఈ పక్కంతా అందరూ కూడా వాకింగ్ కూడా రావడం జరుగుతుందండి. ఏరియాలో ఎక్కువగా వాకర్స్ ఎక్కువగా ఉంటారు కాబట్టి అలా వాకింగ్ చేసుకొని ఒక కప్పు కాఫీ తాగి ఆహ్లాదంగా ఇంటికి వెళ్ళడం ఒక ఆనవాయితీ మనకు అందరికీ. అయితే మీకు ఎక్కడలో దగ్గరగా ఉండేది ఇక్కడ మరి పవర్ ఆఫీస్ ఎదురుగా ఉంది కనుక అందరూ కూడా దాన్ని యూటిలైజ్ చేసుకొని ఒక కాఫీకి అందరూ కూడా కాఫీ ప్రియులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఒక మంచి కాఫీని ఆస్వాదించి అలాగే ఆహ్లాదకరంగా మీరు వెళ్ళాలని, అందరూ కూడా ఇక్కడికి వచ్చి కాఫీని టేస్ట్ చూడాలని, వీళ్ళని ఆశీర్వదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే వీరు మరిన్ని షాపులు పెట్టి బాగా డెవలప్ అయ్యి లాభాల బాటలు పయనించాలని చెప్పేసి ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు మన 15వ డివిజన్ రామ్నగర్ ఫస్ట్ లైన్ వద్ద మద్రాస్ ప్రీమియం కాఫీ ఓపెనింగ్కి వచ్చిన మన మేయర్ గారికి, అదేవిధంగా ఓనర్స్ అయినటువంటి కాశీరాం గారికి, సురేష్ గారికి, ఇతర పెద్దలకి అందరికీ శుభాభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో, శాంసంగ్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న కాశీరాం ఒక వ్యాపారం చేయాలనే ఉద్దేశంతో సురేష్తో కలిసి మన రామ్నగర్ ఫస్ట్ లైన్లో మద్రాస్ కాఫీ
ఏర్పాటు చేసినందుకు. ఇక్కడ మద్రాసులో ఫేమస్ ఇది, అది తమిళనాడు ఫేమస్, అదేవిధంగా ఆంధ్రాలో కూడా ఫేమస్. ఆ కాఫీని ఇక్కడ ఫ్రాంచైజీ తీసుకుని తన మిత్రులతో కలిసి ఇక్కడ కాఫీ షాప్ని ఏర్పాటు చేయడం ఎంతో ఆనందదాయకంది. మన వార్డులోనే ఈ మధ్య అన్ని బిజినెస్ సెంటర్ అయిపోయింది బాగా. ఇది కృతింగా రెస్టారెంట్ ఈ మధ్య అన్నీ పక్కనే వచ్చేసినాయి. అందరూ వచ్చి ఈ కాఫీని ఆస్వాదించి దాని టేస్ట్ తీసుకొని అందరూ వాళ్ళని వ్యాపార అభివృద్ధికి తోడ్పడాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ కూడా నమస్కారం. ఈరోజు మన ఒంగోలులో మద్రాస్ ప్రీమియం కాఫీని ఆల్రెడీ మద్రాసులోను, అలాగే చెన్నైలోను, అలాగే విజయవాడ, గుంటూరులో కూడా చాలా ఫేమస్ అయిన మద్రాస్ ప్రీమియం కాఫీని మన ఒంగోలు పట్టణానికి కూడా తీసుకురావాలి, ఇక్కడ ప్రజలు కూడా రుచి చూపించాలనే ఉద్దేశంతో మన రామ్నగర్లోని పవర్ హౌస్ ముందుగా ఈరోజు మొట్టమొదటి ఫ్రాంచైజీని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఈరోజు ముఖ్య అతిథులుగా మన నగర మేయర్ గారు, అలాగే కార్పొరేటర్ గారు కూడా వచ్చేసి రిబ్బన్ కటింగ్ చేసి ఈరోజు ఈ మొదటి ఫ్రాంచైజీని, మొదటి అవుట్లెట్ని వాళ్ళ చేతుల మీదుగా ఓపెన్ చేయడం చాలా శుభపరిణామం. వాళ్ళ ఆశీస్సులతో పాటు ఒంగోలు ప్రజల అందరి ఆశీస్సులతోటి ముందు ఒంగోలు నగరంలో, అలాగే ఒంగోలు జిల్లాలో చాలా అవుట్లెట్స్ ఓపెన్ చేసి మన జిల్లాలో కూడా కొత్త కంపెనీలు రావడానికి, అలాగే మనకు కూడా ఇక్కడ బిజినెస్ అవ్వడానికి వచ్చే మనస్ఫూర్తిగా చెప్తున్నాను. అందువల్ల కులాలకు సంబంధం లేదు. ఎందుకంటే చెప్పాలంటే మీరే చెప్పాలని అందుకే మొదటిగా మీ చేత మాట్లాడించాం. కాబట్టి రంగా గారి ఆశయాలు, రంగా గారి చరిత్ర ఇప్పుడున్న యువత తెలుసుకుంటే ఒక మంచి ఆలోచనతో వెళ్తారు. ఎందుకని ఆయన చెప్పినట్టు పేదల కష్టాల కోసం ఆయన దీక్ష చేస్తుంటే చంపేయటం జరిగింది. కాబట్టి అన్నీ తెలుసుకోవాలి మనం. కాబట్టి ఈ యొక్క టోర్నమెంట్ ఆరంభం మేము అనుకున్న తర్వాత 2 నెలల ముందు మొదటిగా సహకరించిన వ్యక్తి చేద్దాం, ఇది మా రంగా గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్దామని నాకు సపోర్ట్ చేసిన మా మిత్రుడు బీసీ రమేష్ని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. 2 నెలల క్రితం ఈ టోర్నమెంట్ పెట్టడానికి
బుజ్జి సుధా అందరూ కూడా గతంలో కూడా రంగా గారి పేరు మీద మదర్ తెరీసా, మహాత్మా జ్యోతిరావు ఫూలే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇలాంటి కార్యక్రమాలు చేసేటప్పుడు బుజ్జి మేమంతా కూడా కలిసి చేస్తూ ఉండేవాళ్ళం. దాంట్లో భాగంగా రంగా గారి పేరు మీద అదే అందరూ తెలియాలి రమేష్ ఆయన గురించి అని చెప్పి, ఇదే కాదు మనం రకరకాల కార్యక్రమాలు కూడా ఆయన పేరు మీద చేద్దామని చెప్పి బుజ్జి చెప్పినప్పుడు సుధా నేను మేమందరం కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లే భాగంగా మాకు ఏదైనా ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్క మా ధైర్యం వల్ల మా యువ నాయకులు బాదిరెడ్డి ప్రణీతిరెడ్డి గారు, మేము ఎప్పుడు కూడా ఆయన నాయకత్వం ఈ విధంగా అన్ని రకాల వస్త్రాలు జిల్లా ప్రజలకు తక్కువ ధరలకు అందించేందుకు బాస్ షోరూమ్ను ప్రజలకు అందుబాటులో తీసుకురావడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వాసు తడవర్తి, విష్ణు తదితరులు పాల్గొన్నారు. ఆ ఫీల్ ఎంజాయ్ చేసిన కస్టమర్ లైఫ్ టైంలో ఫ్యాబ్రిక్ని మర్చిపోలేడు, మమ్మల్ని మర్చిపోడు, ఆయన చాలా హ్యాపీ అవుతారు. తర్వాత ఎథ్నిక్ వేర్ అండి, ప్రత్యేకంగా ఇప్పటిదాకా మేము చెప్పిన రెండు దాదాపు గత 10-15 సంవత్సరాలుగా రేమండ్ కానీ ఫ్యాబ్రిక్ ఆఫ్ ఇటలీ కానీ ఆల్రెడీ టిప్సీ టాప్సీలో మేము చేస్తూ ఉన్నాం. దాన్ని వైడ్ రేంజ్గా ఇక్కడ బాస్లో పెట్టాం. అదనంగా ఇక్కడ మనం యాడ్ చేసింది ఎథ్నిక్ వేర్ అండి. ఎథ్నిక్ వేర్ కలెక్షన్ ఈ మీకు చాలామందికి తెలిసిన కొన్ని పెద్ద మెబాజ్, మన్యవేర్, జహాపన లాంటి చోట్లకి ఒంగోలు నుంచి వెళ్ళి విజయవాడ, బెంగళూరు, హైదరాబాద్ వెళ్ళి ఇక్కడ దొరకక అక్కడ షాపింగ్ చేసుకొని వస్తా అన్నారు. ఈరోజు విజయవాడ, హైదరాబాద్, బెంగళూరు ఎక్కడెక్కడి నుంచో ఒంగోలు వచ్చి షాపింగ్ చేసుకుందాం అనే స్థాయిలో ఎథ్నిక్ వేర్ ఫ్లోర్ని డిజైన్ చేసాం. అలాగే ఆ కలెక్షన్ పెట్టాం. అది ప్రౌడ్లీ మనం ఎలా చెప్పగలం అంటే, ఇక్కడ ఎథ్నిక్ వేర్ కలెక్షన్ ఒక్కసారి కొన్న కస్టమర్ దాని ఏమంటారంటే 100 మీడియాస్ అడ్వర్టైజ్మెంట్లా పనిచేస్తాడు. అంత కలెక్షన్ ఎథ్నిక్ వేర్లో ఇక్కడ దొరుకుతూ ఉంది. నెంబర్ 4 అండి, టైలరింగ్ యూనిట్. పర్టికులర్గా ఇక్కడ డిజైనర్స్ ఉంటారు, డిజైనర్స్తో కూడి టైలర్స్ ఉంటారండి. వీళ్ళందరూ 25 ఇయర్స్గా వెల్ ఎక్స్పీరియన్స్డ్. నెక్స్ట్ ఏ కస్టమర్కి తగ్గట్టుగా ఆ కస్టమర్ బాడీని బట్టి, అతని బాడీ లాంగ్వేజ్ని బట్టి అతని కస్టమైజ్డ్ డిజైనింగ్ చేయడంతో పాటు అంతే గొప్ప ఫినిషింగ్ తోటి రెడీ చేసి ఇస్తాం. అది ఫాస్ట్ డెలివరీ కూడా చేస్తాం. వాళ్ళు అదే లోకల్ కనుక కాకపోతే ఇక్కడే స్టిచ్ చేస్తారు, ఇక్కడి నుంచి స్టిచ్ చేసి కొరియర్ పంపిస్తారు. అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్. నెక్స్ట్ మన గెస్ట్ ఆఫ్ ఆనర్ బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి, మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారికి, బూచేపల్లి వెంకాయమ్మ గారికి, సిద్ధా రాఘవరావు గారికి, కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, మేయర్ గంగాడి సుజాత గారికి,
నా స్నేహితుడు ప్రణీత్ గారికి, కుప్పం ప్రసాద్ గారు, దామచల్ల జనార్దన్ గారు ఎక్స్ఎమ్మెల్యే ఒంగోలు, ఇక అందరికీ ఇన్విటేషన్ ఇచ్చాం. అలాగే అందరూ మీడియా వాళ్ళు అందరూ తప్పకుండా రేపు మార్నింగ్ 25th 4th 2022 రేపు సోమవారం మార్నింగ్ ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరూ నాట్ ఓన్లీ రావటం అండి, మీరు కూడా ఫ్యాబ్రిక్ చూడండి. మీరు ఆ ఫీల్ని అందరికీ తెలిసేలా మీరు చెప్పండి. ఆ పర్సనల్ ఫీల్ తెలియటం కోసమే మీకు నేను ఆ శాంపిల్ కూడా ఇప్పుడు ఇస్తాను. P9 న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. దళిత మంత్రులపై చిన్న చూపు తగదు, టీడీపీ నాయకులు ధ్వజం. సమాజానికి సోషల్ ఎంతో అవసరం, జన విజ్ఞాన వేదిక రాష్ట్ర నాయకులు బ్రహ్మారెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.